ఈరోజు మనం దొండకాయ ఉల్లిపాయ కారంతో కూర చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఉల్లిపాయ మనం కారం చేసుకుందాము. ఉల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, చింతపండు, ఎండుమిరపకాయలు, ఇది ఉల్లిపాయ కారానికి కావాల్సినటువంటి పదార్థాలు. దానికి నూనె కూడా అవసరము. ఈ కూరకి కావాల్సిన నూనె, మినపప్పు, పసుపు, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, ఇవి కావాల్సిన పదార్థాలు. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. దొండకాయని ఏం చేద్దాము, ఒక 4 సార్లు కడుక్కొని చక్కగా 2-3 చోట్ల ఘాటు పెట్టుకోండి. ఘాటు పెట్టేసి పక్కన పెట్టుకోండి. దీన్ని ఉడికిద్దాము. అలాగే ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాము. మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడమే రండి. మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తయారు చేసే ప్రాసెస్లోకి మనం ఏం చేసాం, ఉల్లిపాయని గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేసుకొని నూనెలో వేయించుకుంటున్నాం. ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ని మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత దొండకాయలు అవి పక్కన మనం ఉడికించేసుకుందాం కుక్కర్లో పెట్టి. దొండకాయలు ఉడికి రెడీగా ఉన్నాయి. ఉప్పును పసుపు వేసి ఉడికించుకుందాము. దొండకాయలు ఉడకబెట్టినటువంటి నీళ్లు ముందర అవసరమైతే కనుక వాడుకుందాం. ఇది ఉల్లిపాయలు మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఉల్లిపాయ ముద్ద రైట్. మనం పోపు వేసుకొని కూర వండే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. పోపు వేగింది. వేగంగా ఏం చేసాం, ఉడకబెట్టుకున్నటువంటి దొండకాయని వేసేసాం. వేసేసి ఒక్క నిమిషం అన్నిటికీ నూనె అంటేట్టుగా కలుపుకుందాం. కలుపుకొని పైనుంచి ఉల్లిపాయ ముద్ద వేద్దాం. ఉప్పు కూడా మనం ఒక చెంచా తీసుకున్నాం కదా అన్నిటికీ సరిపడా. దీని పార్ట్ ఇంకా అట్లనే ఉంది. ఉడకబెట్టినప్పుడు వేసాం కానీ ఇంకొచ్చే పడుతుంది ఉప్పు రైట్. ఒక్క నిమిషం ఉల్లిపాయ ముద్దని వేసుకుందాం. దొండకాయలు ఒక నిమిషం వేగిన తర్వాత ఏం చేసాం, నూనెలో వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసేసాము. ఉల్లిపాయ ముద్ద వేసి 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెడితే కూర రెడీ అవుతుంది. ఇది మీకు జర్నీస్కి దానికి చాలా కన్వీనియంట్గా ఉండేటువంటి కూర అండి. తప్పకుండా చేయండి. చేసి తిని రుచి చూసిన తర్వాత తెలవచ్చిన కామెంట్ చేయండి. మనకి కూర పూర్తి అయిపోయిందండి.